నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్స్ అనాలిసిస్. ఆపరేషన్ క్లీనప్, పాక్ గడ్డపై అజ్ఞాత మారణ హోమం. మరి ఎవరా అదృశ్య వేటగాళ్ళు? లష్కరే చీఫ్ రైట్ హ్యాండ్ కథం. హఫీజ్ సయీద్ కోటలో మంటలు. పాకిస్తాన్ వీధుల్లో మొదలైన క్లీనప్ ఆపరేషన్. ప్రపంచమంతా కూడా అసలు ఊహించని పరిణామాలని ఈరోజు చర్చగా సాగుతున్నాయి. ఒకప్పుడు ఆ గడ్డ భారత్పై విషం చిమ్మే ఉగ్రవాదులకు స్వర్గధామం. పాక్ ఆర్మీ నీడలో ఐఎస్ఏ రక్షణలో హాయిగా తిరుగుతూ భారత్ రక్తపాతానికి కుట్రలు చేసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది, సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడు అదే పాకిస్తాన్ వీధులు ఉగ్రవాదులకు శ్మశాన వాటికలుగా మారుతున్నాయి. అదృశ్య శత్రువు, అజ్ఞాత వేటగాడు ఎప్పుడు ఎటు నుంచి వచ్చి బుల్లెట్ గుండెల్లోకి దించుతాడో తెలియక గజగజ ఉనికిపోతున్నాడు. తాజాగా లష్కరే అగ్ర కమాండర్ యూనస్ అఫ్రిది వేట ముగిసింది. అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతుంది? నరరూప రాక్షసులను ఏరి పారేస్తున్న ఆ అజ్ఞాత వ్యక్తులు ఎవరు? ఇది ఆపరేషన్ క్లీనప్పా లేక అదృశ్య యుద్ధమా? ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా సమయం అప్పుడే చీకటి పడుతుంది. లష్కరే తోయిబా టాప్ కమాండర్ హఫీజ్ సయీద్కు అత్యంత నమ్మకస్తుడైన షేక్ యూనస్ అఫ్రిది తన అనుచరులతో వెళ్తున్నాడు. కానీ అతనికి తెలియదు తన మరణ శాసనం అప్పటికే ఇక్కడ రాసి ఉందని. నిమిషాల వ్యవధిలో చీకటిని చీల్చుకుంటూ బుల్లెట్ల వర్షం కురిసింది. అతి సమీపం నుంచి గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పులకు అఫ్రిది అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. మరి ఐఎస్ఐ పహారా ఉన్న, తుపాకులు పట్టుకున్న అనుచరులు ఉన్న ఆ అజ్ఞాత వేటగాళ్ళు మెరుపులా ఊడిపడి తమ పని ముగించుకుని గాలిలో కలిసిపోయారు. దీంతో ఒక్కసారిగా పాక్ కంపించిపోయింది. ఇది కేవలం ఒక యూనస్ అఫ్రిది కథే కాదు. గత కొన్ని నెలలుగా పాకిస్తాన్ ఒక భారీ సినిమాటిక్ క్రైమ్ థ్రిల్లర్ను తలపిస్తుంది. ముంబై 26/11 దాడుల సూత్రధారుల నుంచి భారత్లో బాంబు పేలుళ్లకు పాల్పడిన వారి వరకు అందరికీ ఒకే గతి నేడు పడుతుంది. లాహోర్, కరాచీ, పెషావర్ నగరం ఏదైనా ఉగ్రవాది ఎవరైనా యముడు మాత్రం అజ్ఞాత రూపంలో వస్తున్నాడు, గుండెలు చీలుస్తున్నాడు. మరి గత ఏడాది అబు ఖతల్, ఇటీవల అమీర్ హగ్నా, మరి అంతకుముందు ముఫ్తీ హబీబుల్లా, ఇలా చెప్పుకుంటూ పోతే ఏకంగా 100 మందికి పైగా ఉగ్రనేతలు ఈ అజ్ఞాతి సాయుధుల చేతిలో మట్టి కరిచారు, మట్టిలో కలిసిపోయారు. మరి జైషే మహమ్మద్ అధిపతి మౌలానా మసూద్ అజర్ సోదరుడు తాహిర్ అన్వర్ కూడా అనుమానాస్పద స్థితిలో ఖతమయ్యాడంటే వేట ఏ స్థాయిలో సాగుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు భారత్ లోపల ఉగ్రవాదుల నెట్వర్క్ను కోకటి వేళ్లతో పికిలిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో సరిహద్దు అవతల కూడా శుద్ధి కార్యక్రమం మొదలైపోయింది. భారత్ వ్యతిరేక ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్ ఇప్పుడు ఆ శవాలను మోయలేక సతమతమవుతుంది. ఇక ఆర్మీ రక్షణలో ఉన్నామని భ్రమపడే ఉగ్రనేతలకు ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడుస్తున్నాయి. ఇది కేవలం ప్రతీకారం కాదు, ఇది సరికొత్త వ్యూహం. ఒకప్పుడు భారత్లో మారణ హోమానికి పాల్పడిన రాక్షసులు ఇప్పుడు ప్రాణభిక్ష కోరుతూ అజ్ఞాతంలోకి పరుగులు పెడుతున్నారు. లాహోర్ వీధుల్లో కాల్పులు జరుగుతున్న పాక్ భద్రతా వ్యవస్థలు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం చూస్తుంటే పాకిస్తాన్ వ్యవస్థలోనే ఏదో ముఠా కక్షలు మొదలయ్యాయా, లేక గ్లోబల్ లెవెల్లో జరుగుతున్న ఏదైనా రహస్య ఆపరేషనా అనే అనుమానాలు గట్టిగా బలపడుతున్నాయి. కారణం ఏదైనా భారత్ శత్రువులకు మాత్రం ఇప్పుడు పాకిస్తాన్ నరకప్రాయంగా మారింది. కత్తితో బతికేవాడు కత్తితోనే పోతాడు. దశాబ్దాలుగా అమాయక ప్రజల రక్తాన్ని కళ్ళ చూసిన ఉగ్రవాదులకు ఇప్పుడు వారి గడ్డ మీదే మరణ ముఖం చూపిస్తుంది. ఆపరేషన్ కగారు నుంచి ఈ అజ్ఞాత వేట వరకు సంకేతం మాత్రం ఒకటే: భారత్పై కన్నెత్తి చూసేవాడికి భవిష్యత్ ఉండదు అని. మరి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పేలిన బుల్లెట్ కేవలం అఫ్రిదీని మాత్రమే కాదు, పాకిస్తాన్లోని ఉగ్రవాద మూలాలను కూడా వణుకు పుట్టిస్తుంది. రాబోయే రోజుల్లో ఈ అజ్ఞాత వేట ఇంకెన్ని తలలను బలి తీసుకుంటుందో చూడాలి. ఏవైనా పాకిస్తాన్ వేరే చెప్పాల్సిన అవసరం లేదు. రక్తదాహం ఇన్నాళ్ళు సాగింది, ఇక సాగదు. అజ్ఞాత వ్యక్తి అక్కడ వైఫైలా
ఉగ్రమూకల చుట్టూ తిరుగుతున్నాడు. ఏ క్షణంలోనైనా ఏ నిమిషంలోనైనా ఎవరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయో అని బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన దుస్థితికి ఆ ఉగ్రమూకలు ఉన్నారు అంటే ఆ దెబ్బ ఎవరు ఎంత గట్టిగా ఎంత ప్లాన్డ్గా కొడుతున్నారన్నది ఇట్టే అర్థమవుతుంది.